తీసుకుంటా. మేడా సాంబశివరావు గారు నమస్తే. సాంబశివరావు గారు అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? డాక్టర్ బాబు గారికి మా సోదరు గారికి అందరికి రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, చెప్తే మీరు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అయితే సాంబశివరావు గారు 175 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ ఏం చేయాలనుకుంటోంది, ఏం చేస్తుంది? బయటికి మాత్రం పొక్కుతున్నటువంటి విషయం ఏంటంటే పార్టీలో అలజడి, పార్టీలో అల్లకల్లోలం, నాయకుల్లో అసంతృప్తి, నాయకుల్లో సందిగ్ధత. ఈ పాయింట్స్ బయటికి చాలా ప్రొట్రేట్ అవుతున్నాయి. అవి మీ పార్టీ ఇంటర్నల్ వ్యక్తులు ప్రొట్రేట్ చేస్తున్నారా లేదా బయట పార్టీ వాళ్ళు చేస్తున్నారా అనేది నాకైతే తెలియదు, మీరే స్పష్టం. అది కాదు సార్, రాజకీయ పార్టీలు, మీడియా రోజు ఏదో ఒకటి కావాలి, మీడియా కావాలి. వాడు అడిపోయాడు, ఇటు పోయాడు, వాడితో మాట్లాడు. మీరు అసలు రాజకీయ పార్టీ చెప్పేదండి, రాజకీయ పార్టీలకి కావాలి. వాళ్ళు అడిపోయారు, వీళ్ళు ఇడిపోయారు, వాళ్ళు దాంట్లో ఉంటున్నారు, వీళ్ళు ఖాళీ అవుతుందని. ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు నాని గారు పోయారు, ఏమైనా తెలుగుదేశం దెబ్బతింటైంది? నేను తింది కదా. మా దగ్గర ఎమ్మెల్యేలు 23 మంది 2014-16లో పోయారు. మేమైనా 19లో దెబ్బతిన్నామా? రాజకీయ పార్టీలు అందరి తర్వాత యాస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారండి, అటు ఇటు పోతారు. అది ఒక పార్టీ కుట్ర చేస్తేనే రెండో వాళ్ళు ఇచ్చిన అవుతారు అనేది అది అవివేకం. వాళ్ళిద్దరు కలిసి పోటీ. కానీ మీ అధ్యక్షుడికి తెలియట్లేదు ఆ మాట. పార్టీకి అనేక కుట్రలు చేస్తున్నారు, కుట్రలు చేయబోతున్నారు, అలజడి సృష్టించబోతున్నారు, కుటుంబాలను విచ్ఛిన్నం చేయబోతున్నారని కూడా ప్రకటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది మీడియా మీద, మీడియా పార్టీలు కాదు, మీడియా రోజు ఏదో ఒకటి మాట్లాడుతుంటే ఆ మీడియా వాడు సృష్టిస్తారు మన మీద. ఆ మీడియా కోసం మీరు కౌంటర్ గా మాట్లాడడం చెప్పారు పార్టీలు. అది కాదండి, రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలని డిమోడరేషన్ ఎందుకు చేయరు? మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు డిమోడరేట్ చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు మేము చేస్తాం. ఇది రాజకీయ పార్టీ సహజ లక్షణం. మేమన్నా తెలుగుదేశాన్ని పౌరుతామా? తెలుగుదేశం మమ్మల్ని పౌరుద్దా? ఎక్కడ సార్, అది సహజం కాదు. కోఆర్డినేషన్ అంటే ఇప్పుడు వాళ్ళంటే ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు, వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నాం అంటున్నారు, ఎప్పటి నుంచో ముందు నుంచి ఉన్నారు కాబట్టి. కానీ మీరు లిస్టులు విడుదల చేస్తున్నారు, లిస్టులు విడుదల చేసిన తర్వాత కొంతమంది అసంతృప్తులు ఉంటున్నారు, కొంతమంది బాహాటంగా పార్టీ కార్యాలయానికి తాడేపల్లికి వచ్చి మరి అక్కడ సెల్యూట్ చేసి దండం పెట్టి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. మేము రిలీజ్ చేసిన తర్వాత మా దగ్గర పోయేవాళ్ళు పోతున్నారు. వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఎంతమంది ఉంటారో చూద్దాం కదా. మీకే మంచిది. మీరు కొత్తగా మీరు ఈ టీవీ యాంకరింగ్ లోకి కొత్తగా మీరు 4-5 సంవత్సరాలు చూశారు, 10 సంవత్సరాలు అయింది. రాజకీయ పార్టీ ఒక 10 ఏళ్ల నుంచి ఒక యాస్పిరెంట్ ఖర్చు పెడతా ఉంటాడు, ఏ పార్టీలో అయినా. డిసప్పాయింట్ అవుతాడు, అది సహజం. పార్టీని ఒక 2 యాస్పిరెంట్ లో ఒక టికెట్ అంటే నేను 10 ఏళ్ల నుంచి వస్తే మాత్రం నేను పాలిటీషియన్ సంపాదించినంత సంపాదించలేకపోయానండి. నేను సంపద లేదా ప్రజా సంక్షేమం పాలిటీషియన్స్ సంపాదిస్తారని ఎవరు చెప్పారు? పోనీ సేవ చేయలేదులేండి. పోనీ మీరు చేసే అంత ప్రత్యేకమైన విలాసవంతమైన సేవ పాలిటీషియన్ సంపాదించి ఎందుకు టికెట్ రాట్లా? అక్కడ సంపాదించి ఇక్కడికి వచ్చి పెడుతున్నారు, మళ్ళీ ఓడిపోయినాడు వెళ్ళిపోతున్నారు. ప్రజలకు కూడా క్లారిటీ వస్తుందిలేండి, ఎవరు సంపాదిస్తున్నారో, ఎందుకు సంపాదిస్తున్నారు, ఎవరు సేవ చేస్తున్నారు అనేది ప్రజలకు కూడా అవగాహన ఉంది. పాలిటీషియన్స్ సేవ చేస్తున్నారా లేదా మీడియా సేవ చేస్తుందా, మీడియా వాళ్ళు సంపాదిస్తున్నారా, పాలిటీషియన్స్ సంపాదిస్తున్నారా? నేను మిమ్మల్ని సంపాదిస్తున్నారా అని అంటలేదండి. లేదులేదండి, జస్ట్ ఐమ్ టెల్లింగ్ యూ సాంబశివరావు గారు, దట్ ఈస్ ద థింగ్. ఓకే, కమింగ్ టు బాబు గారు. ఇప్పుడు మేము ఇప్పుడు 38 మందిని చేర్పులు మార్పులు చేసాం, మళ్ళీ రేపు ఎల్లుండిలో 30 మంది చేస్తాం. టికెట్ రానాళ్ళు అసమ్మతి మాట్లాడటం సహజం, వాళ్ళు బయటకు వెళ్ళటం సహజం, కొంతమంది లాయల్టీగా ఉండటం సహజం. మాది అయిపోద్ది, రేపటితోనో ఎల్లుండితోనో మా కార్యక్రమం మాది అయిపోద్ది. చాలా క్లియర్ గా ఉన్నారు. మీకు క్లియర్, దట్స్ క్లియర్. దాంట్లో ఆలోచన ఉన్నది. మేము 2014లో 42 మంది, 2019కి టికెట్ ఇవ్వలేదండి. మేము 14లో పోటీ చేసిన వాళ్ళకి 42 మందికి టికెట్ ఇవ్వలేము. 47 మందికి మేము చేర్పులు మార్పులు చేసాం, 2019లో గెలిచాం. ఈ చేర్పులు మార్పులు అనేది ప్రతి పార్టీకి సహజం. దాని మూలాన 2 యాస్పిరెంట్స్ ఒకటి పోతాడని పార్టీ అధ్యక్షుడికి తెలీదా? తెలుసు. అంటే నేను అనేది ఏంటంటే, చెప్పండి, సిట్టింగ్ ఎమ్మెల్యేలని లేదంటే రాష్ట్రంలో బాగా పేరు సంపాదించిన లేదంటే బాగా ప్రజల్లో నానినటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తుల్ని, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళని, సీనియర్ నాయకుల్ని స్థానచలనం కల్పించడం దేనికి సంకేతం అంటారు? ఇప్పుడు ఒకటండి, 2 ఉన్నాయి, క్యాస్ట్,
పార్టీలో గ్రూపులు, సామాజిక వర్గ పరిస్థితులు 3 ఉంటాయి పార్టీ క్యాండిడేట్స్ డిసైడ్ చేయడానికి. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఫస్ట్, రెండోది ఒక 10 సంవత్సరాలు ఒక పార్టీ ఒక ఎమ్మెల్యే ఉంటే దాని గ్రూపులు ఉంటాయి, అవి తగ్గించాలి, ఇవన్నీ ఉంటాయి. అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలతో పార్టీ నిరంతరం అన్వేషణ చేస్తుంది. 1 ఇయర్ ముందే చెప్పాము పార్టీలో ఈ క్యాండిడేట్లు మీరు జాగ్రత్తగా ఉండాలన్నా 40 రోజుల నాడే 40 రోజుల నాడే మీరు నాట్ ఇంట్రెస్టెడ్ అని పార్టీ హైకమాండ్ చెప్పేసింది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కొత్తగా ఇవాళ బిల్ చెప్పేది ఏం లేదు, అందరికి చెప్పేసింది. ఇవాళ ఈ మార్పులు చేర్పులు చేస్తున్నాను సెండ్ ఆఫ్ చెప్పడం తప్ప 40 రోజుల నాడు చెప్పేసి సాంబశివరావు గారికి చిన్న ప్రశ్న సబ్మిషన్ అంతే. సాంబశివరావు అన్న 80 మందిని మారుస్తారా తీసేస్తారా నాకు డౌట్ ఉంది. మారుస్తారా తీసేస్తారా? ఇప్పుడు నువ్వు వేసే క్వశ్చన్ కి నేను ఆన్సర్ మళ్ళీ కంప్యూటర్ లో కొట్టి చెప్పాలా? ఇప్పుడు 38 మందిని మార్చాం. ఆరుగురు చెప్పేది మా సోదరి గారికి అంత ఇవాళ రేపు నిద్రపోవాలి, రేపు సాయంత్రం రిలీజ్ అయితే రేపు సాయంత్రం ఎల్లుండి అనేది 32 మందిని మారుస్తున్నాం. దాంట్లో కొత్త వాళ్ళకి ఎంతమందికి ఇస్తాం, ఎంతమంది టికెట్లు ఎలాంటి ఇస్తాం అనేది మీకు పబ్లిక్ గా టీవీలో వస్తుంది కదా సోదరి గారు. దీంట్లో రాసి ఏముంది? రైట్ బాబు గారు, ఎవరైతే టీవీల దగ్గరకు వచ్చి మాకు టికెట్ ఎవరన్నాడని చెప్పండి, వాడు టికెట్ లేదని 40 రోజుల నాడు తెలుసు. మీకు ఇవాళ కొత్త చదువుతున్నాం కానీ ఇప్పుడు దాకా అంటే టికెట్ మీరు లిస్ట్ రిలీజ్ చేసేదాకా బయటికి రావట్లేదు చూడండి, అక్కడే ఉంది మ్యాజిక్. 4 రోజుల ముందు చెప్పినా కూడా టికెట్ మీరు లిస్టు ప్రకటించిన తర్వాత బయటకు వస్తున్నారు చూడండి. మరి అప్పుడు ఏం చెప్పారో స్పష్టంగా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పారా లేదా అసలు మీకు ఏమని కరాఖండిగా చెప్పారా అనేది? అది కాదండి, ఈ 1 month కన్విన్స్ చేయాలని ట్రై చేస్తారండి టికెట్ ఆస్పిరెంట్. ప్రతి పార్టీలో అతను అనేక మార్గాల ద్వారా పార్టీ హైకమాండ్ కన్విన్స్ చేస్తాడు. అన్ని పార్టీలు తీసుకెళ్తాడు, అనేక రకాలు తీసుకెళ్తాడు, కన్విన్స్ అవుతాడా? మీరు చెప్పేది నాకు అర్థమైంది బాబు గారు. సో కమింగ్ టు యూ, జనసేన టీడీపీ అలయన్స్ ని ముందుగా ప్రతిపాదించింది, స్పష్టం చేసింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా టీడీపీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ అధ్యక్షుడు జైల్లో ఉన్నప్పుడు అప్రజాస్వామికంగా కొన్ని పద్ధతులు